సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ ఇద్దరు గురించి యేసు ప్రభు పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నారు, 2 వర్గాల వారు ఉన్నారు అన్నట్టు. మొదటిగా ఇక్కడ వెర్రితనం కలిగిన వారు ఎవరు అంటే నశించుచున్న వారికి ఈ సిల్వ వార్త ఎట్లుంటుందంటే వెర్రితనంగా ఉంటుందంట. నశించుచున్న వారు ఒకరు, రక్షింపబడిన వారు వారికి ఇది ఏ విధంగా ఉంటుందంటే ఒక శక్తిగా ఉంటుంది. దేవుని వార్త సువార్త మనం విన్నట్టయితే. అయితే ఈ నశించుచున్న వారు ఎవరంటే ఈ లోకంలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు. రక్షింపబడిన వారు అంటే దేవుని వెలుగులో ఉన్నవారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ లోకము అంతా కూడా వెర్రితనంతో నిండి ఉన్నది. మరి దేవుని శక్తి లేకనే నశించిపోతున్నటువంటి జనం ఉన్నది. ఈ లోకమంతా కూడా ఈ చీకటితో నిండుకొని ఉన్నదన్నమాట. అయితే మనము దేవుని వాక్యం వినేటటువంటి వారు ఈ వెలుగును వెతుకుచున్నటువంటి ప్రజలం. ఈ వెలుగు ఎక్కడి నుంచి మనకు వస్తుందంటే, ఒకవేళ మనము ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే, సడన్గా ఇప్పుడు కరెంటు పోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే క్యాండిల్లో లేకుంటే టార్చ్ లైట్ కోసమో చూస్తాం. ఈ పొద్దురేపు అయితే మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయి, త్వరగా సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటాం, దాంతో మనకు లైట్ వస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ మనము ఒకవేళ మనము టార్చ్లు దొరకకపోతే మొబైల్ ఫోన్ తోటి లైట్ వేసుకొని ఏదో ఒక విధంగా మనము వెలుతురు కొరకైతే మనం ఈ చీకటిని పోగొట్టాలని మనము వెలుతురు కొరకమైతే చూస్తాం అన్నట్టు. సో ఈ వెలుతురు మనకు కావాలన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ చీకటిని దూరపరుస్తున్నాం అన్నట్టు. అయితే ఈ వెలుగు, ఈ చీకటి అంటే చీకటి, ఈ లోక అలవాటలు, ఈ లోకాచారాలు అన్నీ కూడా చీకట్లో ఉన్నాయి. సాతానుకు అధికారం ఉన్నటువంటి స్థలము ఈ లోకం. కానీ వెలుగు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకు దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుడు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గరనే ఈ వెలుగు అనేటటువంటిది ఉన్నది. యోహాను సువార్త 8:12 మనం చూసినట్టయితే ఏమని ఉన్నది అక్కడే? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఇండునని వారితో చెప్పాను. అయితే ఇక్కడ స్పష్టంగా యేసు ప్రభు చెప్పేసిండు, నేనే ఈ లోకంకు వెలుగై ఉన్నాను అన్నప్పుడు మనం ఎక్కడ పోవాలా? వెలుగు కావాలన్నప్పుడు మనము యేసు ప్రభు వద్దకే పోవాలి. ఆయనే వెలుగై ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మన హృదయంలోనికి వచ్చి ఉన్నాడో మనకు ఆ వెలుగు అనేటటువంటిది దొరికిపోయి ఉన్నది. అయితే మనకు వెలుగు కావాలంటే ఏం చేయాలి? మనము యేసు ప్రభు దగ్గరికి పోవాలి. కాబట్టి మనం ఏ విధంగా అయితే మనకు లైట్ కావాలన్నప్పుడు ఒక క్యాండిల్నో లేకపోతే ఒక టార్చ్నో ఏ విధంగా అయితే మనము తీసుకుంటాము, అదేవిధంగా మనము యేసు ప్రభు దగ్గరికి పోయినట్టయితే ఈ వెలుగు అనేటటువంటిది వస్తుంది. ఈ వెలుగు మన లోపల రావాలా అన్నప్పుడు మనకి ఏం కావాల్సి ఉన్నదంటే, ఎవరినైనా మనము క్రైస్తవ బిడ్డల్ని అడిగినట్టయితే ఏం చెప్తారు? మేము రక్షింపబడిన వారము అని. ఈ రక్షణ అనేటటువంటిది ఏంటిది అంటే, రక్షించబడిన వారం అని ఎప్పుడు చెప్పుకుంటాము? ఎవరైతే యేసు ప్రభువును ఎరిగినటువంటి వారు. చిన్న దీంతో చెప్పాలంటే రక్షింపబడినాం అంటే మేము బాప్తిజం పొందినాం, నీళ్ళ బాప్తిజం పొందినాం అని అంటాం. అది ఈజీగా చెప్పేటటువంటి మాట. కానీ ఈ రక్షణ అనేటటువంటి దాంట్లో ఎంత గూఢమర్మం ఉందంటే, అది మనని పాపము నుండి విడిపిస్తున్నది. రక్షింపబడిన వారం అంటే మనం పాపం నుండి విడుదల పొందిన వారం అన్నట్టు. అయితే ఇది మనకు పాపము అంటే ఏంటి? పాప పరిణామములు అంటే ఏంటి అంటే, పాపము అంటే మనం ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమిస్తామో అదే పాపం. మనం ఆదాం అవ్వ టైంలో చూసుకున్నట్టయితే ఆదాం అవ్వ ఏం చేసిండ్రు? ఆ పండు తిని వాళ్ళు ఆజ్ఞని అతిక్రమించిండ్రు, పాపం చేసిండ్రు. ఆదాం పాపం చేసిండు, అవ్వ పాపం చేసిందని అంటాం. పాపం అనేటటువంటిది ఎట్లొచ్చింది? వాళ్ళు ఆజ్ఞని అతిక్రమించిండ్రు. దేవుడు ఏం చెప్పిండు? ఈ చెట్టు పండును మీరు తినవద్దు అన్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు? ఆ పండునే తిన్నారు. అంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞని అతిక్రమించిండ్రు. ఎప్పుడైతే వారు అతిక్రమించిండ్రో వాళ్ళు పాపంలోనికి పడి ఉన్నారన్నట్టు. సో ఎప్పుడైతే మనము ఈ పాపంలో పడిపోయినామో
ఆది ఆదాము, మొదటి ఆదాము ఏ విధంగా అయితే పాపంలో పడిపోయిండో ప్రజలందరూ కూడా, ఆయన ద్వారా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మనం జన్మంతోటే పాపస్తులం. మనం పాపంతోటే పుట్టి ఉన్నాం, పాపంతోటే తల్లి మనని గర్భంలో ధరించి ఉన్నదని మనం వాక్యంలో చూసినట్టయితే ఉన్నది. సో ఈ పాపం అనేటటువంటిది మనకు అంటుకున్నది కాబట్టి మనకు రక్షణ అవసరము. ఈ రక్షణ నిజంగా మనకు అవసరమా అని చూసుకున్నట్టయితే, ఇంత మోడర్న్ సొసైటీలో మనం జీవిస్తున్నాం, చాలా మారిపోయింది. ఆ కాలం నుంచి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సొసైటీలో చాలా మార్పులు వచ్చినాయి. అయితే ఇప్పుడు మనకు ఈ రక్షణ అనేటటువంటిది మనకు అవసరమా అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు అవసరం. రక్షణ అనేది మనంతటా మనం తెచ్చుకోలేము, కానీ కేవలము దేవుని కృప వలనే రక్షణ వస్తుంది. మరి ఇంతమంది లోకంలో ఉన్నారు కానీ అందరూ ఎందుకు రక్షింపబడతలేరు? అది దేవుని కృప. ఎవరి మీద అయితే దేవుని కృప ఉన్నదో వాళ్ళే ఈ రక్షణకు పాత్రులు. సో ఈ దేవుని కృప మనకు రావాలా అని అనుకున్నప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, యేసు ప్రభు ఆయనకు దేవాది దేవుడు, ఆయనకి ఏది తక్కువ లేదు లోకంలో, ఆయనకు పరలోక రాజ్యంలో ఏది తక్కువ లేదు. కానీ ఆయన ఏం చేసిండు? పరలోక రాజ్యంను, ఆయనకున్నటువంటి ప్రతి ఒక్క లగ్జరీస్ని, ప్రతి ఒక్కటి ఆయనకున్నటువంటి అన్నీ వదిలిపెట్టి ఆయన ఈ లోకంకు రిక్తునిగా వచ్చిండు. ఏది తెచ్చుకోలే, ఆయన శక్తిని కూడా వదిలిపెట్టి వచ్చిండు. ఆయన ఒక మానవ రూపంలో ఈ లోకంలో వచ్చి జన్మించి మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణం పొంది చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దినంలో లేచి పరలోకంనకు పోయి ఉన్నాడు. తిరిగి ఆయన రానై ఉన్నాడు. ఈ సత్యాన్ని మనము అందరము గ్రహించి నమ్మినట్టయితే మనకు ఈ రక్షణ వచ్చినట్టే. సో ఈ రక్షణ ఏ విధంగా పొందుకోవాలన్నప్పుడు మనము ఈ రక్షణ మనకు ఉచితంగా యేసు ప్రభువు ద్వారా ఇవ్వబడదు. ఎప్పుడు ఎవరికంటే వాళ్ళకి ఇయ్యడు. ఎవరు నమ్ముకొని యేసు ప్రభువును, ఆయన నిజంగా ఈ లోకంకి వచ్చిండు, దేవుడు మానవ రూపంలో వచ్చిండు, మా కొరకు చనిపోయిండు, మా పాపంల కొరకు చనిపోయిండు, చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి పరలోకం పోయి మళ్ళీ రానే ఉన్నాడు అనేటటువంటి ఈ సత్యంని మనము ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకు ఈ రక్షణ అనేటటువంటిది వస్తుంది. సో ఇంతమంది మనుషులలో మననే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అంటే, పునాది వేయబడక ముందే మనని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అందరు ఇంతమంది లోకంలో ఉన్నా కూడా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, అందరు లేరు. ఎందుకంటే వాళ్ళని ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఎంతోమంది అన్యుల నుంచి కూడా క్రిస్టియన్స్ అవుతున్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఏదో విధంగా వాళ్ళు ఆ అన్య కులంలో పుట్టి ఉన్నారు, కానీ దేవుడు రక్షించుకున్నాడు. ఆయన కృప వారిపై ఉన్నది కాబట్టే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు క్రైస్తవుల లెక్క వచ్చి ఆయన ఈ రక్షణ కొరకై వాళ్ళు పాటుపడుచున్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంకు వచ్చి శిల్వ మరణం అనుభవించినప్పుడు మన కొరకు ఏం చేసిండంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి వ్యతిరేకమైనటువంటి శక్తులను ఆయన ఏం చేసి ఉన్నాడంటే ఈ రక్షణ ద్వారా మన నుండి దూరపరిచి ఉన్నాడంట. ప్రతి ఒక్కటి కూడా ఆయన రద్దు చేసి ఉన్నాడు, అన్నీ కూడా ఆయన క్యాన్సల్ చేసిండంట ఈ నెగటివ్ ఫోర్సెస్. ఈ నెగటివ్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే భయం. మొట్టమొదటిగా మనకు వచ్చేది ఈ లోకంలో భయం. ఎన్నో విధాల భయాలు ఉంటాయి మనకు. ఇంకొకటి సాతాన్ అంటే భయపడిపోతాం మనం, సాతాన్ తోటి ఒక భయం. మళ్ళీ మనము అందరం కూడా పాపంలో పడినటువంటి వారమే కాబట్టి యేసు ప్రభు మన కొరకు ఆయన చనిపోయి ఆయన రక్తము ద్వారా ఆ ప్రైజ్ని చెల్లించి ఆయన ఏం చేసిండంటే మనకు రక్షణను ఇచ్చి ఉన్నాడు. పాపం అంటే భయం అంటే ఎన్ని విధాల భయాలు ఉన్నాయి మనకు, ఎన్నో విధాల భయాలు, ఒక్కటి కాదు. భయం అంటే మాకు రోగం వస్తుందేమో అని భయం, దొంగలు వస్తారేమో అని భయం, లేకుంటే రోడ్ మీద పోతుంటే యాక్సిడెంట్ అవుతుందనే భయం, ఇంకా ఎన్నో ఫ్లడ్స్ వస్తున్నాయి, ఈ మధ్య భూకంపాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు భయాలే. ఏది ఎప్పుడై ఏం చనిపోతామో మనం, ఇవన్నీ భయాలకు కారణం ఇది ఏంటంటే చనిపోతాం అనేటటువంటి భయం. రోగం వస్తే చనిపోతామేమో, యాక్సిడెంట్ అయితే చనిపోతామేమో, లేకుంటే ఎర్త్ క్వేక్స్ అయినాయి అంటే చనిపోతామేమో, ఫ్లడ్స్ వస్తున్నాయంటే చనిపోతాం. అన్నిటికీ ఎండింగ్ పార్ట్ ఏంటంటే చనిపోవుడు అనేటటువంటి పెద్ద భయం మనకుంది. ఈ భయంను తెచ్చిపెట్టేది సాతాను మనకు. యేసు ప్రభు మనకు ఎంత ధైర్యం చెప్పినప్పటికీ ఏం చేస్తుంది సాతాను అంటే మన లోపల ఈ భయం అనేటటువంటిది మన లోపల పుట్టిస్తుంది అన్నట్టు. ఈ భయము మనకు ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే ఆదాము ఆ పండు తిని పాపము చేసినాడో ఆయనకున్నటువంటి ఆ స్వేచ్ఛను దేవునితో ఆయన ముఖాముఖిగా మాట్లాడేవాడు.
ఆయనతో సంచరించేవాడు. అటువంటి ఆ ఫ్రీడమ్ని ఆయన కోల్పోయి ఏమైందంటే ఆయన అమ్ముడుపోయిండు, సాతానుకు అమ్ముడుపోయిండు అన్నట్టు. ఆయనకు ఇవన్నీ కూడా ఇచ్చేసినప్పుడు దేవుడు ఏం చేసిండు, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేసిండు, బహిష్కారం చేసిండు. అంత మంచి ఏదైనా తోట నుండి వారిని పంపించేస్తున్నాడు. పంపించినప్పుడు వారు ఏమైండ్రంటే ఈ లోకంకు వచ్చేసినారు. ఆ పాపం అనేటటువంటి భారముతో వాళ్ళు ఈ లోకంలో జీవిస్తున్నారు. ఎప్పటి వరకు మానవులు జీవించినారు పాపంతో అంటే యేసు ప్రభు వచ్చి వారికి విమోచన ఇచ్చే వరకు వాళ్ళు పాపంలోనే ఉన్నారు. ఇప్పటికీ మనం పాపం చేస్తున్నాం, కానీ యేసు ప్రభు మనకు ఒక హామీ ఇచ్చున్నాడు. ఏంటంటే ఆయన రక్తం ద్వారా కడిగివేసి ఈ పాపం నుండి మనకు రక్షించి ఉన్నాడు. రక్షణ అంటే ఏంది? మనకు ఈ పాపం నుండి మనము విడుదల పొంది యేసు ప్రభుతో కూడా ఉంటామనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనకు కలిగి ఉన్నదన్నట్టు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఏంది అంటే మనము ఎప్పుడైతే దేవుడు మనకు ఒక సాదృశ్యంగా చూపించున్నాడు, చనిపోయి తిరిగి ఆయన ఏ విధంగా లేచున్నాడో మనం కూడా చనిపోయినాక మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటంటే మళ్ళీ తిరిగి మనం పుడతామనేటటువంటిది లేదు బైబిల్లో. మనకు ఒకటే ఒక నిరీక్షణ ఉంది, ఏంటంటే మనము లేస్తాము, కానీ ఏమవుతుంది మనం పరలోక రాజ్యంలో యేసు ప్రభుతో కూడా ఉంటాం. మనకు ఇంకొక జన్మ అనేది లేదు, పునరుత్థానం అనేదే మనకు ఉన్నది. కాబట్టి మనము ఈ లోకం నుండి చనిపోయినట్టే తిరిగి మనము కన్ను విప్పినట్టయితే మనము పరలోక రాజ్యంలోనే చేరుతామనేటటువంటిది ఉన్నదన్నట్టు. అయితే ఈ భయాలు ఎన్నో విధంగా ఉన్నాయని చెప్పినాను నేను. ఒకటేమో భూకంపాలు వస్తాయా, లేకుంటే ఏదో ఒక డిజాస్టర్ తోటి మనము భయపడుతుంటాం. అది మనం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే అక్కడ మనకు దాని గురించి ఉన్నది, ఏ విధంగా దేవుడు మనకు అభయం ఇచ్చి ఉన్నాడు. ఆదరణ పొందుతాం మనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన మన కొరకు ఈ భయాలన్నిటి నుంచి మనం బయటికి పడాలని ఆయన ఈ మరణానికి అప్పగించుకొని ఉన్నాడంట. అయితే మనం ఎప్పుడైతే కొంచెము లో అయిపోతామో, ఎప్పుడైతే భయం అనేటటువంటిది వస్తామో మనము అప్పుడు ఏం చేస్తాము, సామెతల గ్రంథంలో 91 సామెత 25వ సామెతలు మనం కంఠత వాక్యంలో నేర్చుకొని అది చెప్పుకుంటాం మనం. ఎందుకంటే అది చెప్పినట్టయితే మనకు ఒక శక్తి అనేటటువంటిది, బలం అనేటటువంటిది, భయం నుండి మనము విడుదల పొందేటటువంటిది. ఇంకొకటి ఏం భయం ఉంటుంది మనకంటే రోగాలు వస్తాయి. అంటే యెషయా గ్రంథం 53:5వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఏ విధంగా మనని ఆయన ఈ రోగం నుండి విడిపించి ఉన్నాడు. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు ఎందుకు అన్ని దెబ్బలు పొందిండు? ఆయన ఆ దెబ్బల ద్వారానే మనకు స్వస్థత. మనము చిన్న రోగం వస్తేనే తట్టుకోలేము, కానీ ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. ఆయనది మనం జస్ట్ మూవీలనే చూస్తే మనకు ఎట్లా అనిపిస్తుంది, యేసు ప్రభు పడ్డ కష్టాలు చూడలేక కంట్లకెళ్ళి నీళ్ళు వచ్చేస్తాయి. అది ఆయన అనుభవించిండు. ఎందుకంటే ప్రతి ఒక్క దెబ్బ ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఆయన దెబ్బలు ఎందుకు తిన్నాడంటే మనకు స్వస్థత ఇయ్యడానికి. ఆయన శరీరమే ఒక డివైన్ పవర్ అన్నట్టు, అంటే దేవుని శక్తి కలిగినటువంటి శరీరం ఆయనది. ఎప్పుడైతే ఆయన దెబ్బలతోటి గాయపరచబడ్డాడో ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడి ఆ నలగగొట్టిన శరీరం నుండి ఆయనది ఆ పవర్ మనకు విడుదల చేసిండు అన్నట్టు. ఆ శక్తి ద్వారా మనకందరికీ కూడా ఈ రోగం నుండి మనకు విడుదల పొందినాము. ఇంకొక భయం ఏంటంటే దేవుని ఉగ్రత. ఏదైనా మనం తప్పు చేస్తాం, అమ్మో దేవుడు ఏం చేస్తాడేమో అని భయపడతాం. కానీ అంత్య దినాలలో ఆయనది నిజంగానే ఆ ఉగ్రత కుమ్మరింపబడబోచున్నది. మనం ఉన్నది అంత్య దినాలు, చాలా దగ్గరగా ఉన్నాం. మనం ఏ సమయంలో ఎప్పుడు మనకు సంఘం ఎత్తబడుతుందో మనకు తెలియదు. ఏ సమయం అన్నా ఎత్తబడవచ్చు. అంత లాస్ట్ మూమెంట్స్లో మనం ఉన్నాం. ఇంకా సమయం లేదు. కాబట్టి మనము యేసు ప్రభుని ఒప్పుకొని మనం ఆయన నామంను స్మరిస్తేనే ఆయన చనిపోయి మన కొరకు తిరిగి లేచి రానే ఉన్నాడనేటటువంటి సువార్తను మనం ఒప్పుకున్నట్టయితే తప్పకుండా మనము ఈ ర్యాప్చర్ అంటే ఇది సెకండ్ కమింగ్, ర్యాప్చర్ రెండు ఉన్నాయి.
ఒక ఎత్తబడే సంఘం అనేది మొదట జరుగుతుంది, అది అయినాకనే రెండవ రాకడ అనేది వస్తుంది. కాబట్టి ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉన్నామంటే అన్ని కష్టాల నుండి మనము బయటపడతాం అన్నట్టు. సో అయితే మనం ఏం భయాలు చూస్తున్నాం ఇక్కడ అంటే ఎప్పుడైతే మనము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం మనం చదివినట్టయితే అక్కడ అంతా కూడా మనకు ఆయన ఉగ్రత గురించి ఉన్నది. దేవుని ఉగ్రత ఏమిటి అంటే మొదటిగా ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ 7 పాత్రల గురించి రాయబడింది. దాంట్లో 7 పాత్రలు. మొదటి పాత్ర ఏంటంటే ఆ పాత్ర కుమ్మరింపబడినప్పుడు ఏమైతే అంటే అన్ని పుండ్లు ఒంటి మీద అంతా కూడా ఆ పాత్రను ఎప్పుడైతే దేవుడు కుమ్మరిస్తాడో ఒంటి మీద అందరికీ కూడా చెడ్డ పుండ్లు పుడతాయంట. అది పుట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు శరీరం అంతా కూడా చెడ్డ వాసనతోటి ఆ పుండ్ల బాధ తట్టుకోలేకుంటాం. కానీ యేసు ప్రభు ఆయన ఏం చేసిందంటే సిలువపై మన కొరకు గాయాలు ఆల్రెడీ పొంది ఉన్నాడు. కాబట్టి ఆ మొదటి ఉగ్రత పాత్ర మన మీద కుమ్మరింపబడదు, దాని నుంచి మనం రక్షింపబడము. ఎప్పుడు జస్ట్ మనం గుడికొచ్చి పోతే కాదు, మన నిజ రక్షణ మనము యేసు ప్రభు మన కొరకు పుట్టి ఉన్నాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు, రాబోతున్నాడు అని నమ్మినట్టయితేనే ఆ మొదటి పాత్ర మన నుంచి కొట్టివేయబడుతుంది. రెండవ పాత్ర మూడో పాత్ర కుమ్మరింపబడినప్పుడు ఏమైందంటే నీళ్ళన్నీ కూడా చేదుగా మారిపోయినాయి అంట. మనం తాగలేని పరిస్థితి ఉండేనంట నీళ్ళకు. ఆ పాత్రలు కుమ్మరింపబడినప్పుడు అట్లా అయిపోతాయి నీళ్ళు. ఏ నీళ్ళు కూడా మనం తాగలేము, అన్నీ చేదు మాచిపత్రి లెక్క మారిపోతాయంట. అది అప్పుడు ఏం చేసిండంటే యేసు ప్రభు సిల్వలో అది కూడా కొట్టేసాడు మన కోసం. ఆయన ఏం చేసిండు, దాహం అని చెప్పిండు. ఆయన మాట్లాడే 7 మాటలలో ఒక మాట నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆ దాహం ఎందుకు చెప్పిండు? ఆయన నిజంగా దాహము ఆయన కావాల్సిన నీళ్లు లేకుండే మన కోసం సహదృశ్యంగా చూపెట్టడానికి నేను దప్పికొనుచున్నాను. ఆయన తాగలేదు నీళ్లు, ఆయనకు అప్పుడు కూడా వాళ్ళు చేదు చిరుకనే ఇచ్చిండ్రు. కాబట్టి ఆయన అప్పుడు కూడా నీళ్లు తాగలే. అది మనకు జస్ట్ చూపెట్టడానికోసం అని ఆ ఒక సంఘటన సిలువ మీద జరిగి ఉన్నది. 4వ పాత్ర మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు చనిపోయినప్పుడు 12 నుంచి 3 దాకా ఆయన సిలువపై ఘోరమైనటువంటి హింసలు పొంది ఉన్నాడు. అప్పుడు 12 to 3 అంటే ఆ టైంలో చాలా ఎండ ఉంటుంది. 12 నుంచి 3 గంటల ఎండ చాలా తట్టుకోలేని స్థితి. అయితే ఎప్పుడైతే 4వ పాత్ర కుమ్మరింపబడుతుందో మనుషుల దీని మీద ఇట్లా హీట్కు గాయాలైపోతాయంట 4వ పాత్ర కుమ్మరించబడిన. కానీ అది కూడా యేసు ప్రభు ఏం చేసిండు, ఆయన సిల్వపై పొంది ఉన్నాడు కాబట్టి ఆ 4వ పాత్ర కూడా మనకు రాదు. దేవుడు అది కూడా కొట్టేసి ఉన్నాడు యేసు ప్రభు. 5వ పాత్ర మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే 5వ పాత్ర కుమ్మరింపబడుతుందో లోకమంతా కూడా చీకటి కమ్ముకుంటారంట. అయితే యేసు ప్రభు సిల్వపై ఉన్నప్పుడు 3 గంటలకు కరెక్ట్గా ఏమైందంటే చిమ్మని చీకటి అయిపోయిందంట. సూర్యుడు అస్తమించిందంట, దాచుకున్నాడంట పోయి. అంటే కంప్లీట్గా చీకటి అయిపోయిందంట. ఆ చీకటిని కూడా ఆయన భరించున్నాడు. అది కూడా మన నుండి ఆ పాత్రను కూడా ఆయన కొట్టేసినాడంట. 5 పాత్రలు మన నుండి ఆయన కొట్టేసి. మళ్ళీ 6వ పాత్ర చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు ఏమొస్తున్నాయి, ఎక్కడ చూసినా మనం యుద్ధాలు వింటున్నాం. ఆ దేశం ఈ దేశం మీద యుద్ధాలకు పోతున్నదాన్ని ఎక్కడ చూసినా కొట్లాటలే. కానీ ఆ యుద్ధాల నుండి కూడా మనని దేవుడు తప్పించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాతానుతోటే పోరాడి ఆయన జయించిండు. సాతాను ఏమనుకున్నదంటే నన్ను చంపేస్తే అయిపోతుంది, ఇంకా నేను అన్నటికీ రాజుని నేనే అనుకున్నాడు. కానీ ఆయనకు ఒక సీక్రెట్ అక్కడ తెలియదు. ఏంటి అంటే యేసు ప్రభు సిల్వపై మరణిస్తేనే లోకానికి రక్షణ అని. అది తెలియక సాతాను ఏం చేసిండు, ఈయన చంపేస్తే మంచిగా అయిపోతుంది, నాకే ఇంకా అంత అధికారం అనుకున్నాడు. కానీ అక్కడ యేసు ప్రభు జయించిండు. సో ఆ విధంగా సాతానుతోటే పోరాడి జయించినటువంటి ప్రభువు ఏం చేసిండు, ఈ వార్స్ అనేటివి కూడా మన నుంచి తప్పించినాడు. అంటే ఈ యుద్ధాలు అనేటటువంటివి కూడా మన నుంచి తప్పించినాడు. యుద్ధాలు అయినప్పటికీ మనకు ఏది కూడా కాదు. ఎవరైతే దేవుని బిడ్డలో మనకు యుద్ధాలు కూడా ఏమి చేయలేవు. 7వ పాత్రగా మనం చూసుకున్నట్టయితే ఆ పాత్రను కుమ్మరించంట అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఏమన్నారంట, సమాప్తమైనది అన్నారంట. 7వ మాట కూడా యేసు ప్రభు అదే అన్నాడు, సిలువపై సమాప్తమైనది అన్నాడు. అంటే అంతా కూడా పూర్తి చేసేసిండు అన్నాడు. సో ఈ 7 పాత్రలు 7 మాటలకు సహదృశ్యంగా ఉన్నది. ఇక్కడ 7 పాత్రలు కూడా కుమ్మరింపబడినాయి. దాన్ని ఆ విధంగా యేసు ప్రభు
దేవుని ఉగ్రతను ఆయనే తాగేసి మన కొరకు ఆయన మంచి జీవితంని ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువును మనం నిజ దేవునిగా యాక్సెప్ట్ చేసుకుంటామో, ఆయనను అంగీకరిస్తామో, ఇవన్నీ కూడా మన నుంచి కొట్టివేయబడుతుంది. ఆ విధంగానే ఈ సాతాను ఒక రాజ్యాన్ని కూడా కూల్చివేసి ఆయన రాజ్యం చేయబోతున్నాడు. అయితే యేసు ప్రభు మన మధ్యన, దేవుడు మన మధ్యన మానవంగా రావాల్సిన అవసరం లేదు. ఆయన ఆడనే కూర్చొని డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ సాదృశ్యం చెప్తా. చిన్న చీమలు ఉన్నాయంట. ఒక ఆయననే, అది ఒక కథ, నిజంది కాదు, ఆలోచించాలి మనం. చీమలన్నీ కూడా అక్కడ తిరుగుతున్నాయంట. అయితే ఆ చీమలన్నిట్లలో అంట ఒక చీమ పోయి అన్నీ కూడా ఒక పొదలో ఇరుక్కుందంట ఒక చీమ. అయితే ఈ చీమలను తయారు చేసిన ఆయన ఇప్పుడు ఆయన పోయి తీయలేడు. ఇప్పుడు ఆయన వాళ్ళు పడుతున్న కష్టం ఏంటో ఆయనకు తెలియదు. ఆయన అందులో పోవాలంటే కూడా ఆ పొదలో పోలేడు. కాబట్టి ఆయన ఒక చీమగా మార్చుకోనంట అందులోకి పోయిందంట. పోయి వాళ్ళకు దారి చూపెట్టిందంట, ఇట్లా రావాలి మీరు బయటికి అని చీమలన్నీ. సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు కూడా దేవుని లెక్క ఉండి మనకు పాపం నుంచి విమోచన ఆయన చూపెట్టలేడు. కాబట్టే ఆయన ఈ లోకంకు ఒక మానవునిగా వచ్చి ఆయన మానవ అవతారం ఎత్తి, అవతారం అనొద్దు కానీ మానవుని లెక్క పుట్టి ఆయన ఏం చేసిండు, మనకు ఆ మార్గంను చూపెట్టిండు. ఏ మార్గం అంటే ఆయన ఆదాము అవ్వ ఎట్లయితే దేవుని నుండి ఈ కనెక్షన్ కోల్పోయినరో, వాళ్ళకు అప్పుడు ఎట్లా యాక్సెస్ ఉండే దేవునితో కూడా వాళ్ళు చల్లటి పూటలో వాళ్ళు కూర్చొని మాట్లాడేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం, ముఖాముఖిగా ఆదాము అవ్వ దేవునితో మాట్లాడేవారంట. ఎప్పుడైతే వీళ్ళు పాపం చేసినారో ఆ దారి అనేటటువంటిది తెగిపోయింది. యేసు ప్రభు ఇంకా దేవుని దగ్గర వాళ్ళు పోలేరు, దేవుడు వీళ్ళ దగ్గర రాలేరు. ఆ దారి తెగిపోయిందంట. ఆ దారిని తిరిగి వేయడానికోసమనే యేసు ప్రభు ఏం చేసిందంట, ఈ లోకంకు మానవుడుగా రావాల్సి వచ్చిందంట. లేకపోతే ఆయన అక్కడే కూర్చొని అన్ని డైరెక్షన్స్ ఇవ్వచ్చు, కానీ ఆయన ఈ లోకం ఆ దారిని వేయడానికి ఆయన వచ్చిందంట. ఆయన శరీరంతో ఆ దారి ఆయన వేసిందంట. ఎట్లయితే ఆయన శరీరం మీద కొంచెం కూడా మనకు మూవీస్లో చూపెట్టినట్టు కాదు, ఆయన ఒక రక్తపు ముద్దగా, ఒక పాప కుప్పగా, ఒక మాంసం ముద్దగా దేవునికి కనిపించిందంట. ఆయన శిల్వపై ఉన్నప్పుడు ఆయనపై చర్మమే లేదంట. ఆ చర్మం అంతా కూడా ఒలిచివేయబడ్డదంట. ఎందుకంటే తిరిగి ఆయన ఆ చర్మంతో మనకు, అంటే ఆ శరీరంతో ఆయన ఆ రోడ్ తిరిగి వేసినాడంట. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలు చూసినట్టయితే ఆ వర్స్ మనకు దొరుకుతుంది అక్కడ. అయితే మనం ఇక్కడ చూసుకుంటున్నాము, యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఈ మూల్యంను చెల్లించినాడు. ఏ విధంగా? ఆయన రక్తం ఇచ్చి. ఆయన పైసలు ఇవ్వాలంటే ఇచ్చేస్తుండే, లోకంని తిరిగి తీసుకోవాలి సాతాను నుంచి అంటే కాదు, ఆయన రక్తం ఇచ్చి మనని ఈ పాపము నుండి విడుదల చేసినాడు. ఆయన రక్తంలో కడిగి మనకు ఈ పాప విమోచన అనేది మనకు చేసినాడు. ప్రతి ఒక్క కష్టాలను, ఇబ్బందులను ఆయన భరించుకొని అన్నీ కూడా కొట్టివేసినాడు. అయితే ఆయన సిలువపై 7 గాయాలను పొంది ఉన్నాడు. ఆయన మనం చూసుకున్నట్టయితే ఆయన 7 గాయాలు పొంది ఉన్నారు. మన స్థలంలో ఆయన సిలువ వేయబడ్డాడు. మనం చేసిన పాపములకు ఆయన మరణంను పొంది ఉన్నాడు. కాబట్టి ఏంది ఈ మరణం అంటే, ఆయన సిలువపై పొందినటువంటి మరణంలో మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఆయన తలపై ఏం చేసిండ్రు, వాళ్ళు ముండ్ల కిరీటాన్ని పెట్టిండ్రు. ముండ్ల కిరీటాన్ని పెట్టిండ్రు అంటే ఆ ముండ్లు ఆషామాషి ముండ్లు కావు, ఇట్లా చిన్నవి కాదు, ఇంత పొడుగు ఉండేనట. ఆ ముండ్లు చాలా పొడుగంట. అది ఇట్లా గుచ్చితే లోపట బ్రెయిన్ వరకు అది పెనిట్రేట్ అయింది, అవి లోపలికి పోయినాయంట. అది కూడా వాళ్ళు ఇట్లా పెట్టి కొట్టిండ్రు సుత్తెలతోటి, ఆయన తల లోపట దిగేటట్టు. అది ఎందుకు ఆయన భరించాల్సి వచ్చిందంటే, మన చెడు ఆలోచనలను ఆయన కొట్టివేయడానికి, ఆయన మన పాపముల కొరకు ఆయన తలపై గాయము పొంది ఉన్నాడు. రెండోదిగా మనం చూసుకున్నట్టయితే ఆయన చేతులకు మొలలు కొట్టిండ్రు. ఆయన చేతులకు మొలలు కొట్టి ఉన్నారంటే, మనం చేతితో ఎన్నో పాపాలు చేస్తాం. ఆ పాపాలను ఆయన భరించడానికోసం, మన నుంచి కొట్టివేయడానికోసం, మనం చేతులతో చేసిన పాపముల కోసం ఆయన పనిష్మెంట్ తీసుకున్నాడు. ఆయన పనిష్మెంట్ తీసుకొని ఆ ఇంత పెద్ద పెద్ద మొలలను ఆయన చేతులలో దింపినారు. అదేవిధంగా పాదములలో కూడా ఆయనకు మొలలు దింపి ఉన్నారు. ఎందుకంటే మనం కాళ్ళతో చేసినటువంటి పాపం, వెళ్ళకుండాటువంటి చోట్లకు వెళ్ళి మనం ఎక్కడైతే పోవద్దో అక్కడికే పోయినాం మనం.
ప్రతి ఒక్క మానవుడు చేసినటువంటి పనులు ఏది చేయొద్దని దేవుడు అన్నాడు అక్కడికే పోయి అదే పాపం చేసినాం, ఈ కాళ్ళతో చేసినాం కాబట్టి ఆయన మనకు పనిష్మెంట్ ఇవ్వక ఆయన ఆ పనిష్మెంట్ తీసుకొని ఉన్నాడు అన్నట్టు. కాళ్ళకు పెద్ద పెద్ద మూలన్ని కొట్టినారు. అదేవిధంగా ఆయన ప్రక్కలో బల్లెంను పొడిచినారట. పక్కకు బల్లెం పొడిచినప్పుడు అక్కడ ఏమొచ్చింది, రక్తము నీళ్లు కారినాయి లాస్ట్లో ఆయన చనిపోయినప్పుడు. అక్కడ ఎందుకు ఆయన పొడిపించుకున్నాడంటే ఆయనది ఇక్కడి నుంచి దాన్ని ఏమంటారు, రిబ్ ఎముక, పక్కటి ఎముక నుంచి తీసి అవ్వను చేసినాడు దేవుడు. కాబట్టి ఈ అవ్వ అంటే ఎవరు సాదృశ్యం, భార్య అంటే సంఘానికి సాదృశ్యం. సంఘం అంటే ఏంది, చర్చ్. సో ఈ చర్చ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపంను ఆయన భరించడానికి ఆ పక్కటి ఎముక మీదనే ఆయనకు బలము పొడిచిందంట. సో ఇన్ని ఆయన గాయాలను తీసుకొని ఉన్నాడు. ఎందుకోసం అంటే కేవలము మన కోసం. ఆయన భుజాల మీద సిల్వను భారం మోసి, చాలా బరువైనటువంటి సిల్వ అది ఆయననే మోసుకొని పోయిండు. అది కూడా ఎందుకంటే మనము చేసేటటువంటి పనులన్నీ కూడా ఆయననే పాపము కింద భారం మోసుకొని ఆయన మన కొరకు సిలువపై ప్రతి ఒక్కటి కూడా ఆయననే అనుభవించి మనని కొట్టివేసి, ఎందుకంటే మనని యేసుప్రభు చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన ఒక మనిషిగా ఈ లోకంకి వచ్చి మనకు ఆయన సిల్వ మరణం ద్వారా ఆయన చూపించి ఎంతో ప్రేమించి మనని ఆయన రక్షించుకొని ఆయన ఉన్నటువంటి స్థలమునకు పోవాలని ఆయన శిష్యులతో కూడా చెప్పిండు. ఆయన నేను ముందుగా వెళ్ళి మీ కొరకు నేను నివాస స్థలంను ఏర్పరుస్తానన్నాడు. ఆయన అక్కడ ఎందుకు ఏర్పరుస్తున్నాడు, ముందుగా వెళ్ళి ఆయనకు అవసరం లేదు ఏమన్నా కానీ వీళ్ళు నాకేందన్నారు, కానీ మనల్ని చాలా ప్రేమించుడు, ఎవరిని కూడా నశించడానికి ఇష్టం. ఆయన ఇంత టైం ఎందుకు ఇస్తుండు, అందరు నవ్వుతున్నారు మనుషులు, ఏది యేసుప్రభు ఎప్పటి నుంచో అంటున్నాడు, వస్తున్నాడు ఇంకా రావటం లేదని. ఆయన ఈ లోకం మీద ఉన్న ప్రేమ ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు మారాలి, ఆయన నిజమైన దేవుడని యాక్సెప్ట్ చేసుకోవాలని ఆయన చాలా దీనమైన మనసుతో ఆయన వెయిట్ చేస్తున్నట. ఆయన నిరీక్షించుకొని చూస్తున్నాడు, ఎప్పుడు ఈ పిల్లలు నా దగ్గరకు వస్తారో, నాతో పాటు వాళ్ళని తీసుకెళ్ళి నా స్థలంలో వీళ్ళని ఏ కష్టం లేక పెట్టుకోవాలనేటటువంటి ఆ ఉద్దేశంతోనే యేసు ప్రభు మన కొరకు ఆయన ఈ రక్షణ అనేటటువంటిది ఏర్పాటు చేసి మనని ఆయనతో పాటు తీసుకెళ్ళి ఆయన ఉన్నటువంటి స్థలంలో అక్కడ పెట్టుకోవాలనేటటువంటి ఒకే ఒక ఆశ, ఒకే ఒక ప్రేమతో ఆయన ఇంత కష్టపడి అన్నీ కూడా అక్కడ పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భోగంను వదిలిపెట్టుకున్న ఆయన ఇక్కడ ఈ లోకంకి వచ్చి ఒక పేదవానిగా పుట్టి, ఇక్కడ కూడా ఒక రాజు లెక్క ఆయన ఏం పుట్టలేదు, ఒక పేదవానిగా పుట్టిండు. ఎందుకంటే పేదోళ్ళ కష్టాలు తెలవాలని ఆయన ఒక పశువుల పాకల పుట్టిండు. అక్కడ ఎన్నో దోమలు, మురికి అన్నీ అక్కడ పుట్టవలసిన అవసరం ఆయనకి ఏముండే, ప్రతి ఒక్కరి కష్టంలో ఆయన అనుభవిస్తుండు కాబట్టి అంత దీన స్థితిలో ఆయన పుట్టి ప్రతి ఒక్క మనిషిని రక్షించుకోవాలనేటటువంటి ఆ ప్రేమతోటి ఆయన ఈ లోకంకి వచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంకి వచ్చి ఉన్నాడో ఆయన అన్ని కూడా వదిలిపెట్టుకొని కేవలం మనపై ఉన్నటువంటి ప్రేమతో ఆయన వచ్చి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఆయన నివాస స్థలము ఏర్పరచాలి. అది ఎంత పెద్ద స్థలం ఉన్నదో మనమైతే ఊహించలేము. కానీ ఎన్ని జనరేషన్స్ అయిపోయినాయి, ఆదాం నుండి పట్టుకొని ఇప్పటి వరకు చూస్తే ఎంతోమంది చనిపోయినరు, ఆయన పాతిపెట్టబడ్డారు, అన్నీ అయిపోయినాయి. అంతమంది కూడా ఆయన ఎవరైతే యేసుప్రభుని నమ్ముకుంటారో అందరికీ నేను నివాస స్థలంను ఏర్పరుస్తా అంటున్నాను. కాబట్టి అటువంటి రక్షణ, ఈ రక్షణ ఒక్క దినంలో వచ్చేది కాదండి, మనము కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒక దినం మనము బాప్తిజం తీసుకొని అయిపోయింది, చలో మేము క్రిస్టియన్స్ అయిపోయినాం, యేసుప్రభుని నమ్మినామని కాదు, అది నడుస్తూనే ఉండాలి అంత్య దినం వరకు, మనం చనిపోయే దినం వరకు ఈ రక్షణని మనము కొనసాగిస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా మనము యేసుప్రభు కొంచెం కష్టాలు వచ్చినట్టు ఏం యేసుప్రభు పో అందరు అన్నారు మంచిగా అయిపోతుంది, మేము ఆడబోతే అని మాకు ఏం మంచిగా అయితే లేదు కానీ వెళ్ళిపోతాం. మనము ఉట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి ఆశల కొరకు మనం యేసుప్రభుని అనుసరించుట కాదు, నిత్య జీవం అనేటటువంటి పెద్ద బహుమానం కొరకు ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఆయన తప్పకుండా వస్తాడు. ఏ విధంగా అయితే ఆయన పుడతాడని యెషయా ప్రవక్త గారు ప్రవచింపబడ్డాడు, ఆయన పుడతాడనేటటువంటి ఎన్నో ప్రవచనాలు చెప్పి ఉన్నాడు. ఆ ప్రవచనాల ప్రకారమే ఆయన పుట్టి ఉన్నాడు. కన్యాగర్భమందు పుడతాడని చెప్పినాడు, అదేవిధంగా పుట్టినాడు. అవన్నీ కూడా ఆయన నెరవేర్చుకొని వచ్చిండు. కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఆయన మాట కూడా మనం నమ్మాలి. ఏంటంటే ఆయన తప్పకుండా వస్తాడు. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అంటే ఆలస్యం అవుతుంది, నేను దొంగ వలే వస్తా అంటే దొంగ వలే ఎప్పుడు వస్తాడు ఆయన, సంఘం నెత్తడానికి దొంగ వలే వస్తాడంట ఆయన.
ఎందుకంటే అందరూ ఇష్టం వచ్చినట్టు పబ్లకు పోయేటోళ్ళు పబ్లకు పోతున్నారు, హోటల్స్కి పోయేటోళ్ళు హోటల్స్, సినిమాలు చూసిన సినిమాలు, సీరియల్ చూసిన అటువంటి సమయంలో ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ప్రతి ఒక్క దొంగ పట్టబడతాడు. దొంగ వలే వస్తుందంటే ఆయన దొంగ కాదు, మనం దొంగలు లెక్క ఉన్నప్పుడు ఆయన వస్తాడు అన్నట్టు. ఆయన వచ్చి చూసినప్పుడు మన స్థితి ఏమున్నదో ఆయన చూసుకొని వీళ్ళు ఇక్కడనే ఉండాలా, నేను నా బిడ్డల్ని మాత్రం నేను తీసుకొని పోతా. అందుకోసమని మనం అంత్య దినము వరకు ఈ రక్షణను మనం కొనసాగించుకోవాలా. మధ్యలో ఆపేసి అయిపోయించాలో నడు, 1 సంవత్సరం క్రిస్టియన్ ఉన్నాం, 2 సంవత్సరాలు ఉన్నాం, 10 సంవత్సరాలు ఉన్నాం, లేక 50 సంవత్సరాలు ఉన్నాం, కానీ మన లోపల ఏం మార్పు లేదు. దేవుని కోసం ఎదురు చూస్తలేం, మన యథావిధిగా ఈ లోకరీతిగా బతుకుతున్నాం. అప్పుడు మనకు ఈ మనం బతికి కూడా వేస్ట్. మనము దేవుని కోసం యేసు ప్రభు కొరకు నిరీక్షించుకొని మనం ఉండి ఆయన రానేన్నాడనేటటువంటి ఆ నిరీక్షణతో మనం ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా ఆయన వచ్చి ఒకరోజు మనని ఎత్తబడే సంఘంలో మనము చనిపోయిన వారితో సహా మనల్ని లేపుకొని ఆయనతో కూడా మధ్య ఆకాశంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ యేసు ప్రభు ఈ సంఘముతో కూడా వివాహం చేసుకునే దినం ఉన్నది. ఆ దినము కొరకు మనం అందరం కూడా వేచి ఉండాలి. అది చాలా త్వరలో రానే ఉన్నది. కాబట్టి మనము సమయము వేస్ట్ చేసుకొని ఏదో ఇక్కడ ప్రేయర్కి వచ్చినప్పుడే ఈ విధంగా ఉండి మనం ఇంట్లో పోయి మన ఇష్టంగా బతికితే అది చల్లదు. దేవుడు మనము లోపల ఏ విధంగా ఉన్నామో బయట అదే విధంగా ఉంటున్నాడు. కాబట్టి 2 హృదయాలతో మనం ఉండకూడదు. ఒక్క హృదయంతో మనం యేసు ప్రభుని ఏ విధంగా మన మనసులో అనుకుంటున్నామో అదేవిధంగా మన జీవితం కూడా ఉండాలి. మనం పనికి పోయినప్పుడు మనం నలుగురు చూసినప్పుడు అనుకోవాలి, ఓహో వీళ్ళు క్రిస్టియన్సా అని అనుకోవాలి. ఎందుకంటే మన జీవన శైలి ఆ విధంగా ఉండాలి. కాబట్టి మనము అంత్య సమయం వరకు కూడా మనం ఈ రక్షణని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ రక్షణను మనకు ఉచితంగా ప్రేమించిన బిడ్డలకు ఇచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఏమనుకుంటాడు, నేను వచ్చే వరకు వీళ్ళు ఈ రక్షణను పెట్టుకుంటారు, ఇది కొనసాగుతుంది అనేటటువంటి విశ్వాసంతో ఆయన మనకి ఇచ్చిన్నాడు. కాబట్టి ఆయన అంత్య దినము వరకు, ఆయన వచ్చే వరకు, ఆయన రాకడ వరకు మనం ఈ రక్షణను మన లోపల ఉంచుకొని మనం ముందుకు కొనసాగాలనేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మనకు చెప్పి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యంను ప్రతి ఒక్కరు హృదయములలో స్థిరపరిచి బలపరచునుగాక.